తెలంగాణ మరియు రాయలసీమ మన అస్తిత్వాల చారిత్రక, సాంస్కృతిక మరియు భాషా ప్రయాణం. మన తెలుగు నేల, మన చరిత్ర, మన సంస్కృతి గురించి తెలుసుకోవడం అంటే మనల్ని మనం తెలుసుకోవడమే. ఈరోజు మనం ఈ వీడియోలో ఒక అద్భుతమైన ప్రయాణం చేయబోతున్నాం. తెలంగాణ అంటే ఏమిటి, రాయలసీమ అంటే ఏమిటి, అసలు ఈ పేర్లు ఎలా వచ్చాయి, వీటి వెనుక ఉన్న పురాణ గాథలు, చరిత్రకారుల పరిశోధనలు, సామాజిక జీవన చిత్రాలు మరియు మన భాషలోని వైవిధ్యాలను గురించి మనం ఈరోజు చాలా లోతుగా చర్చించుకోబోతున్నాం. ఇది కేవలం ఒక సమాచార వీడియో మాత్రమే కాదు, మన తాత ముత్తాతల కాలం నాటి కథలను, మన వీరత్వాన్ని, మన ఆత్మగౌరవాన్ని గుర్తు చేసుకునే ఒక గొప్ప ఉపన్యాసం లాంటిది. అందుకే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే మధ్యలో కొన్ని ఆసక్తికరమైన రహస్యాలు, మీరు ఇప్పటి వరకు వినని చారిత్రక అంశాలు కూడా ఉన్నాయి. మన మూలాలను గౌరవించుకుంటూ ఈ ప్రయాణాన్ని ప్రారంభిద్దాం. మనం మొదట తెలంగాణ అనే పేరు గురించి మాట్లాడుకుంటే, ఇది కేవలం ఒక భౌగోళిక ప్రాంతం కాదు, వేల ఏళ్ల చరిత్రకు సాక్ష్యం. తెలంగాణ అనే పదం ఎలా పుట్టింది అనే దానిపై ప్రధానంగా రెండు బలమైన వాదనలు ఉన్నాయి. మొదటిది పురాణాధారంగా వచ్చిన త్రైలింగ దేశం అనే మాట. మన పూర్వీకులు ఈ భూభాగాన్ని మూడు పవిత్రమైన శివలింగాల మధ్య ఉన్న క్షేత్రంగా భావించేవారు. ఈ మూడు లింగాలు ఎక్కడ ఉన్నాయో తెలుసా? ఉత్తరాన కాళేశ్వరం, పశ్చిమాన శ్రీశైలం మరియు తూర్పున ద్రాక్షారామం. ఈ మూడు క్షేత్రాల మధ్య ఉన్న ప్రాంతమే త్రైలింగ దేశమని, అదే కాలక్రమేణా తెలంగాణగా మారిందని మన పురాణ గ్రంథాలు చెబుతున్నాయి. ఇక్కడ మనం ఒక విశేషాన్ని గమనించాలి. కాళేశ్వరం అనేది నేటి తెలంగాణలో ఉంది, శ్రీశైలం రాయలసీమలో ఉంది, ద్రాక్షారామం కోస్తాంధ్రలో ఉంది. అంటే ఒకప్పుడు ఈ ప్రాంతాలన్నీ ఒకే సాంస్కృతిక గుడి కింద ఉండేవని మనకు అర్థమవుతోంది. అయితే చరిత్రకారులు మరో ఆసక్తికరమైన కోణాన్ని కూడా మన ముందుకు తెస్తున్నారు. ప్రముఖ చరిత్రకారుడు జైదీర్ తిరుమలరావు గారి పరిశోధనల ప్రకారము తెలంగాణ అనే పేరుకు గిరిజన భాష అయిన గోండీతో లోతైన సంబంధం ఉంది. సుమారు 2000 ఏళ్ల క్రితం నాటి గోండీ లిపిలో తెలంగాడ్ అనే పదం కనిపిస్తుంది. గోండీ భాషలో తెలాం అంటే దక్షిణమని, గాడ్ అంటే ప్రాంతం లేదా దేశమని అర్థం. అంటే ఉత్తర భారతం నుండి చూసినప్పుడు దక్షిణాన ఉన్న ప్రాంతాన్ని తెలంగాణ అని పిలిచేవారు. దీనిని బలపరుస్తూ ద్రవిడ భాషల్లో తెన్ అంటే దక్షిణమని, దాని నుండి తెలుగు అనే పదాలు పుట్టాయని భాషావేత్తలు విశ్లేషిస్తున్నారు. కాబట్టి తెలంగాణ అంటే పురాణాల ప్రకారము శివలింగాల దేశం, చరిత్ర ప్రకారము దక్షిణ ప్రాంతమని మనం అర్థం చేసుకోవచ్చు. మరోవైపు రాయలసీమ అనే పేరు వెనుక ఉన్న కథ చాలా ఉత్తేజకరమైనది. ఈ ప్రాంతానికి రాయలసీమ అనే పేరు ఇటీవలే, అంటే 1928లో మాత్రమే వచ్చింది. అంతకుముందు ఈ ప్రాంతాన్ని ఏమని పిలిచేవారో మీకు తెలుసా? దీనిని దత్త మండలాలు లేదా ఆంగ్లంలో సీడెడ్ డిస్ట్రిక్ట్స్ అని పిలిచేవారు. 1800 సంవత్సరంలో హైదరాబాద్ నిజాం నవాబు తన రక్షణ కోసం బ్రిటిష్ వారితో కుదుర్చుకున్న సైన్య సహకార ఒప్పందంలో భాగంగా కర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరు జిల్లాలను బ్రిటిష్ వారికి ధారాదత్తం చేశాడు. అందుకే వీటిని దత్త మండలాలు అనేవారు. కానీ దత్తం లేదా సీడెడ్ డిస్ట్రిక్ట్స్ అనే పదాలు ఆ ప్రాంత ప్రజల ఆత్మగౌరవానికి తక్కువగా అనిపించాయి. ఎవరో ఇచ్చిన బహుమతిగా ఈ ప్రాంతాన్ని పిలవడం ఇష్టం లేక 1928లో నంద్యాలలో జరిగిన ఆంధ్ర మహాసభలో చిలుకూరు నారాయణరావు గారు ఒక అద్భుతమైన ప్రతిపాదన చేశారు. విజయనగర సామ్రాజ్యాన్ని పాలించిన రాయల వంశస్థుల పేరిట వారి స్వర్ణయుగాన్ని గుర్తు చేస్తూ ఈ ప్రాంతాన్ని రాయలసీమ అని పిలవాలని ఆయన సూచించారు. నాడు శ్రీకృష్ణదేవరాయల పాలనలో ఈ ప్రాంతం సాహిత్యం, శిల్పకళ మరియు సంపదతో తులతూగింది. అందుకే రత్నాలు రాసులుగా పోసి అమ్మిన ఆ నేలకు రాయలసీమ అనే పేరు అత్యంత సముచితంగా నిలిచిపోయింది. చరిత్ర పుటల్లోకి మనం ఇంకా లోతుగా వెళ్తే తెలంగాణ మరియు రాయలసీమ ప్రస్థానం అద్వితీయమైనది. తెలంగాణ చరిత్ర సుమారు 2500 ఏళ్ల క్రితం శాతవాహనులతో ప్రారంభమైంది. నేటి జగిత్యాల జిల్లాలోని కోటిలింగాలు శాతవాహనుల తొలి రాజధానిగా విరాజిల్లింది. ఇక్కడ లభించిన నాణేలు, పురావస్తు ఆధారాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. శాతవాహనుల కాలంలోనే ఇక్కడ బౌద్ధ మతం పెరడి వెళ్ళింది, వ్యవసాయం అభివృద్ధి చెందింది. శాతవాహనుల తర్వాత ఇక్ష్వాకులు, విష్ణుకుండిలుడు ఈ నేలను పాలించినప్పటికీ తెలంగాణ ఆత్మగౌరవాన్ని శిఖరాగ్రాన్ని నిలిపిన వారు కాకతీయులు. వరంగల్ అంటే ఓరుగల్లు రాజధానిగా రాణి రుద్రమదేవి, ప్రతాపరుద్రుడు వంటి వీరులు ఈ నేల కోసం పోరాడారు. కాకతీయుల కాలంలో నిర్మించిన గొలుసుకట్టు చెరువుల వ్యవస్థ నేటికి ఆశ్చర్యకరం. ఒక్కో చెరువు నిండితే దాని కింద ఉన్న మరో చెరువులోకి నీరు వెళ్లేలా వారు చేసిన అద్భుతమైన ఇంజనీరింగ్ పనుల వల్ల తెలంగాణ సుభిక్షంగా ఉండేది. రాయలసీమ చరిత్ర కూడా అంతే గొప్పది. ఈ ప్రాంతం శాతవాహనులు, పల్లవులు, చాళుక్యుల పాలనలో ఉన్నప్పటికీ విజయనగర సామ్రాజ్య కాలంలో అత్యంత వైభవాన్ని చూసింది. రాయలసీమ అంటే కేవలం
యాక్షన్ రాజకీయాలు కాదు, అది కలల పురిటిగడ్డ. పెనుగొండ, చంద్రగిరి వంటి కోటలు, లేపాక్షి శిల్పకళా సౌందర్యం ఈ ప్రాంత ఘనతకు చిహ్నాలు. రాయలసీమ వీరత్వానికి ప్రత్యేక ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. బ్రిటిష్ వారిపై తిరుగుబాటు బావుట ఎగరవేసిన తొలి తెలుగు వీరుల్లో ఆయన ఒకరు. ఈ ప్రాంత చరిత్రలో పాలిగాల వ్యవస్థ కూడా చాలా ముఖ్యం. వారు తమ ప్రాంతాలను సంరక్షించుకుంటూ అవసరమైతే ప్రాణాలర్పించే వీరులుగా ఉండేవారు. పురాణాల పరంగా చూస్తే ఈ రెండు ప్రాంతాలు దైవత్వం గల క్షేత్రాలు. శ్రీశైలం గురించి విననివారు ఉండరు. స్కాంద పురాణంలోని శ్రీశైల ఖండం ఈ క్షేత్రం యొక్క గొప్పతనాన్ని వివరిస్తుంది. ఇక్కడ వెలిసిన మల్లికార్జున స్వామి 12 జ్యోతిర్లింగాల్లో ఒకరు. భ్రమరాంబికాదేవి అష్టాది శక్తిపీఠాల్లో ఒకటి. శివుని నంది ఇక్కడ తపస్సు చేశాడని, అందుకే స్వామి స్వయంగా ఇక్కడ వెలిశాడని పురాణాలు చెబుతున్నాయి. అదేవిధంగా తెలంగాణలోని కాళేశ్వరం కూడా విశిష్టమైనది. దీనిని దక్షిణ కాశీ అంటారు. ఇక్కడ ఒకే పానమట్టంపై 2 లింగాలు ఉండటం ప్రపంచంలోనే మరెక్కడా లేని విశేషం. ఒకటి కాళేశ్వరుడు అంటే యముడు, మరొకటి ముక్తేశ్వరుడు శివుడు అంటే యముడు కూడా ఇక్కడ శివునితో కలిసి పూజలు అందుకుంటాడన్నమాట. అలాగే భద్రాచలం రాముడు, యాదగిరిగుట్ట నరసింహస్వామి తెలంగాణ ఆధ్యాత్మ వైభవానికి నిదర్శనాలు. సామాజిక మరియు సాంస్కృతిక జీవనం విషయానికి వస్తే తెలంగాణ మరియు రాయలసీమల మధ్య కొన్ని పోలికలు ఉన్నప్పటికీ చాలా వైవిధ్యం ఉంది. తెలంగాణ సంస్కృతిని గంగా జమున తహజీజ్ అని పిలుస్తారు. అంటే ఇక్కడ హిందూ ముస్లింల సంస్కృతులు ఉంటాయి. నిజాం పాలన ప్రభావం వల్ల హైదరాబాద్ మరియు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇండో పర్షియన్ సంస్కృతి కనిపిస్తుంది. తెలంగాణ ప్రజలు పండుగలు చాలా ప్రత్యేకమైనవి. ప్రకృతిలోని పూలనే దైవంగా భావించి పూజించే బతుకమ్మ పండుగ ప్రపంచంలోని అతిపెద్ద పూల పండుగల్లో ఒకటి. అలాగే గ్రామ దేవతలను ఆరాధించే బోనాలు తెలంగాణ జీవనశైలిలో అంతర్భాగం. ఇక్కడ ప్రజల పల్లెల్లో కష్టపడి పనిచేస్తూనే పాటలు పాడుతూ తమ శ్రమను మర్చిపోతుంటారు. అందుకే తెలంగాణలో జానపద సాహిత్యము, మౌఖిక సాంప్రదాయాలు చాలా బలంగా ఉంటాయి. రాయలసీమ సంస్కృతిలో ఒక రకమైన గాంభీర్యం ఉంటుంది. ఇక్కడ ప్రజలు ఆతిథ్యానికి పెట్టింది పేరు. తమ ఇంటికి వచ్చిన అతిథికి కడుపు నిండా భోజనం పెట్టడంలో వారు ఎంతో తృప్తి చెందుతారు. కానీ అదే సమయంలో తమ ఆత్మాభిమానం దెబ్బతింటే మాత్రం ఆవేశానికి లోనవుతారు. అందుకే రాయలసీమ అంటే వీరత్వానికి, పౌరుషానికి మారుపేరుగా నిలిచింది. ఇక్కడ జానపద కళారూపాలు కూడా చాలా ప్రాచుర్యం పొందాయి. బుర్రకథలు, తోలుబొమ్మలాటల వంటి కళలు నేటికీ జీవించే ఉన్నాయి. రాయలసీమ ప్రజల జీవన విధానం పాడుపడిన కోటల మధ్య, రాతి నేలల మీద సాగుతుంది కాబట్టి వారిలో ఒక రకమైన దృఢత్వం కనిపిస్తుంది. భాషా విషయానికి వస్తే తెలుగు ఒక్కటే అయినా దాని యాస ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటుంది. తెలంగాణ తెలుగులో ఉర్దూ పదాల కలయిక మనకు స్పష్టంగా కనిపిస్తుంది. దీనిని కొందరు మొరటుగా ఉన్నా అనుకుంటారు, కానీ నిజానికి ఇందులో ఒక రకమైన మాధుర్యం, సాన్నిహిత్యం ఉంది. ఇక్కడ చాలా పదాలు తెలంగాణ యాసకు అందాన్నిస్తాయి. అలాగే తెలంగాణలో నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ ప్రాంతాల్లో ఒక్కో రకమైన స్వల్ప తేడాలతో కూడిన యాసలు వినిపిస్తాయి. రాయలసీమ యాసలో కూడా చాలా వైవిధ్యం ఉంది. కర్నూలు, అనంతపురం వైపు వెళ్తే కన్నడ ప్రభావం కొంచెం కనిపిస్తుంది. అదే చిత్తూరు వైపు వెళ్తే తమిళ భాషా ఛాయలు కనిపిస్తాయి. ఇక్కడ భాషలో పౌరుషం, కరుణ రెండూ కలిసి ఉంటాయి. సామాజిక నిర్మాణంలో కుల వృత్తులు, గ్రామీణ సంబంధాలు ఈ 2 ప్రాంతాల్లోనూ బలంగా ఉన్నాయి. తెలంగాణలో ఒగ్గు కథ చెప్పేవారు కురుమ మరియు యాదవ సామాజిక వర్గాలకు చెందిన దేవతల కథలను గానం చేస్తూ ఉంటారు. అలాగే రాయలసీమలో కూడా వీధి భాగోతాలు, జానపద గేయాలు గ్రామాల్లో వినోదాన్ని పంచుతాయి. ఈ 2 ప్రాంతాల్లోనూ వ్యవసాయం మీద ఆధారపడిన జనాభా ఎక్కువ. తెలంగాణలో చెరువుల కింద సాగు జరిగితే రాయలసీమలో వర్షాధారిత పంటలు ఎక్కువగా పండుతాయి. అయితే కాలక్రమేణా సాగునీటి ప్రాజెక్టుల వల్ల ఇప్పుడు 2 ప్రాంతాల్లోనూ మార్పులు వస్తున్నాయి. చరిత్రలో మరో ముఖ్యమైన ఘట్టం ఏమిటంటే తెలంగాణ విలీనం మరియు విభజన. 1947లో భారతదేశానికి స్వతంత్రం వచ్చినా హైదరాబాద్ సంస్థానం మాత్రం విలీనం కాలేదు. నిజాం నవాబు స్వతంత్రంగా ఉండాలనుకున్నాడు. ఆ సమయంలో రజాకార్ల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా తెలంగాణ రైతాంగం వీరోచిత పోరాటం చేసింది. చివరకు 1948 సెప్టెంబర్ 17న ఆపరేషన్ పోలో ద్వారా హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్లో విలీనమైంది. ఆ తర్వాత 1956లో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటులో భాగంగా తెలంగాణ మరియు ఆంధ్ర రాష్ట్రాలు కలిసి ఆంధ్రప్రదేశ్గా ఏర్పడ్డాయి. మళ్లీ దశాబ్దాల పోరాటం తర్వాత 2014 జూన్ 2న తెలంగాణ ఒక ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించింది. రాయలసీమ ప్రాంతం కూడా ఎన్నో రాజకీయ మార్పులకు లోనైంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ఎందరో ముఖ్యమంత్రులను అందించిన ఘనత రాయలసీమది. నీలం సంజీవరెడ్డి నుండి నేటి వరకు ఎందరో నాయకులు ఇక్కడ నుండే వచ్చారు. రాజకీయ చైతన్యం ఇక్కడ చాలా ఎక్కువ. అదే సమయంలో ఈ ప్రాంతం కొన్ని దశాబ్దాల పాటు కరువు రక్కసతో పోరాడాల్సి వచ్చింది. వర్షపాతం తక్కువగా ఉండడం వల్ల ఇక్కడ ప్రజలు చాలా కష్టాలకు గురయ్యారు. అయినప్పటికీ తమ నేలను విడిచిపోకుండా పోరాడే తత్వం రాయలసీమ ప్రజల సొంతం.
మనం ఈ సుదీర్ఘ చర్చలో గమనించాల్సిన ఒక ప్రధాన అంశం ఏంటంటే ఈ ప్రాంతాల మధ్య ఉన్న వైవిధ్యం మన సంస్కృతిని మరింత సుసంపన్నం చేసింది. తెలంగాణలోని బతుకమ్మైనా, రాయలసీమలోని రాగి సంకటైనా ఇవన్నీ మన తెలుగువారి వైవిధ్యానికి గుర్తులు. ఈ రెండు ప్రాంతాలు కూడా ఎన్నో ఏళ్ల నుండి పరస్పర సహకారంతో ఒకరి భాషను మరొకరు అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాయి. నేడు మనం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అనే రెండు రాష్ట్రాలుగా ఉన్న మనల్ని కలిపేది ఆ తెలుగు మాటే. మిత్రులారా, ఇప్పటివరకు మనం తెలుసుకున్న విషయాలను బట్టి చూస్తే తెలంగాణ మరియు రాయలసీమ ఒకదానితో ఒకటి విడదీయలేని సంబంధం కలిగి ఉన్నాయని అర్థమవుతుంది. అది పురాణాల కాలం నాటి త్రైలింగ దేశమైనా, విజయనగర రాజుల కాలం నాటి పరిపాలన అయినా మన మధ్య చారిత్రక బంధం చాలా గొప్పది. మన యాసలు వేరైనా మన భావనలు ఒక్కటే. ఈ వీడియో ఉద్దేశం మన ప్రాంతాల గొప్పతనాన్ని, మన మూలాలను మరోసారి గుర్తు చేసుకోవడమే. ప్రతి ఒక్క తెలుగువాడు తన చరిత్ర గురించి గర్వంగా చెప్పుకునేలా ఈ విషయాలు ఉండాలని నేను కోరుకుంటున్నాను. మీకు ఈ వీడియోలోని సమాచారం నచ్చితే మీ మిత్రులు కూడా షేర్ చేయండి. ఎందుకంటే చాలా మందికి మన ప్రాంతాల పేర్లు ఎలా వచ్చాయి, వాటి వెనుక ఉన్న చారిత్రక కారణాలేమిటైన విషయాలు పూర్తిగా తెలియవు. ఇలాంటి మరిన్ని లోతైన పరిశోధనాత్మక అంశాల కోసం మన ఛానల్ను నిరంతరం ఫాలో అవుతూ ఉండండి. చివరగా, ఈ అద్భుతమైన ప్రయాణంలో నాతో పాటు పాలు పంచుకున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. మీకు ఈ వీడియో ఉపయోగకరంగా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. మీ మనసులో ఉన్న అభిప్రాయాలను లేదా మీకు తెలిసిన మరిన్ని చారిత్రక విషయాలను కామెంట్ బాక్స్లో మాతో పంచుకోండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతుంది. మన తెలుగు సంస్కృతిని, చరిత్రను కాపాడుకుందాం. సర్వే జన సుఖినో భవంతు. జై తెలంగాణ, జై రాయలసీమ, జై తెలుగు తల్లి.